Hello guys, welcome to my channel Miss Mom. నా పేరు శాలిని సిగ్దర్. Guys, ఈ రోజు మాకు ఫ్రెష్ కోకోనట్ వాటర్ తాగాలనిపించింది. ఇంకా మన గార్డెన్ లో ఫుల్ చెట్లు ఉన్నాయి కాబట్టి నేను కూడా కోకోనట్ కోయడం స్టార్ట్ చేసేసాను. చూడండి చెట్లో కాయలు ఎన్నున్నాయో, కానీ వాటిని కొయ్యాలంటే చాలా కష్టం అసలు. పెద్ద రాడ్ తీసుకొని వాటి వైపు ఎయిమ్ చేసి లాగేటప్పటికి నాకైతే రిస్టే నొప్పొచ్చేసింది. Guys, ఒకే ఒక్క రిక్వెస్ట్, ప్లీజ్ డోంట్ లాఫ్ హియర్ బికాజ్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. అవి ఎంత గట్టిగా ఉన్నాయంటే అస్సలు రావటం లేదు. బట్ సమ్హౌ ఐ మేనేజ్. చూడండి ఫ్రెష్ గా కొబ్బరి బొండాలు నేను కోసాను. కొబ్బరి బొండాలు ఇప్పుడు తీసుకెళ్లాలి గైస్, బట్ అవి చాలా పెద్దగా ఉన్నాయి, అందుకే అట్ ఏ టైం 2 లేదా 3 కంటే ఎక్కువ ఎత్తుకోలేము. మా ఫాదర్ కత్తెత్తుకొని రెడీ అయిపోయాడు. ఇంకా 1 by 1 మేమందరం లైన్ కట్టుకొని కూర్చునేసాం. నాట్ ఓన్లీ మీ, ఈవెన్ ఫ్రూటీ కూడా లైన్ కట్టేసింది. ఇంకా ఫస్ట్ కొబ్బరి బొండం వచ్చేసి మా మమ్మీ కోసం. ఇంకా కొబ్బరి బొండం నుంచి వాటర్ వస్తుంది చూడండి, ఆ కప్పు మొత్తం నిండిపోతుంది. ఇంకా మా నాన్న సెకండ్ కొబ్బరి బొండం నా కోసం కోస్తున్నాడు. అండ్ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం బయట స్పిల్ అయిపోయింది. చూడండి ఎంత పెద్దదిగా ఉందో. అసలు పొద్దున్నే కొబ్బరి వాటర్ తాగుతుంటే ఎంత ఫ్రెష్ గా ఉందో ఫీలింగ్. ఇంకా మా ఫాదర్ కూడా కప్పే యూజ్ చేశారు ఫ్రెండ్స్. హీ కాంట్ డ్రింక్ డైరెక్ట్లీ, బట్ అలా చేయడం వల్ల కొబ్బరి బొండం పెద్దది కదా, వాటర్ ఓవర్ఫ్లో అయిపోయింది. గాయస్, మేము ఇక్కడతోనే ఆగలేదు. ఆ కొబ్బరి బొండాన్ని 2 ముక్కలుగా కోసి దాంట్లో ఉన్న లేత కొబ్బరికాయని తిన్నాము. పర్సనలీ నాకు లేత కొబ్బరికాయలు అంటే చాలా ఇష్టం. నోట్లో అలా 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 కరిగిపోతుంది. మీరు కూడా ఇలా లేత కొబ్బరికాయలు తినుంటే గైస్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ గైస్ మర్చిపోకుండా మేము ఫ్రూటీకి కూడా పెట్టాము. షీ జస్ట్ లవ్స్ ఇట్. గాని లేత కొబ్బరికాయ మేము పెట్టలేదనుకోండి అలిగిపోతుంది. ఈవినింగ్ టైంలో మేము ఫుల్ గా రెడీ అయిపోయాం గైస్, బికాజ్ ఈ రోజు సంత వెళ్ళాలి. ఈ మధ్య నేను కేదార్ని నాతో పాటు ఎక్కువగా బజార్కి లేదా బయటకు అలా తీసుకెళ్తుంటాను. ఎందుకంటే ఇంట్లోనే ఉండి వాడికి ఎలా అయిపోయిందంటే, కొంచెం కూడా ఎవరైనా బయట వాళ్ళు వచ్చి వాడిని పలకరించారంటే వెంటనే ఏడ్చేస్తాడు. సో పబ్లిక్ లో అలా తిరుగుతా ఉన్నాడంటే కొంచెం మింగల్ అవడం వాడు కూడా నేర్చుకుంటాడు. We are done with the market session guys. ఈ రోజు సంతకి ఫస్ట్ టైం వచ్చాడు. ఇట్ వాస్ ప్రిటీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంటికి రాగానే గైస్ కేదార్ మాకు కూరగాయలు కూడా ప్యాక్ చేయడానికి హెల్ప్ చేశాడు. కేదార్ గ్రాండ్ మమ్మ అండ్ గ్రాండ్ పప్పాకి వాడితో మంచి టైం పాస్ అయిపోతుంది. జస్ట్ ట్రస్ట్ మీ, నాట్ ఓన్లీ టైం పాస్, ఫుల్ గా ఎగ్జాస్ట్ అయిపోతాము. ఇంకా సాయంత్రం స్నాక్స్ సెషన్ కంప్లీట్ చేసిన తర్వాత సాయంత్రము గార్డెన్ కి వెళ్ళి కొంచెం ఫ్లవర్స్ కోసుకున్నాము. ఇంకా సాయంత్రంగా అదే ఫ్లవర్స్ తో దేవుడికి పీస్ఫుల్ గా మేము కూర్చొని పూజ చేసుకున్నాము. ఇంకా దేవుడికి దండం పెట్టిన తర్వాత ఇంకా పైన ఇంట్లో మేము కాసేపు కూర్చొని హాయిగా టైం స్పెండ్ చేసుకున్నాము. That's it for today's friends. ఈ రోజు అయితే మెయిన్ కేదార్ని కొంచెం పబ్లిక్ కి తీసుకెళ్లి కొంచెం బయట ప్రపంచం కూడా అలవాటు అయ్యేలాగా తిప్పాము. అదే చేత వాడితో స్పెండ్ చేసిన టైం ని మేము కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నాము. అంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతవరకు బాయ్.